నేనైతే రాగి ముద్ద అనేది ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చెప్తానండి మీకు. ఈ రాగి ముద్ద చూస్తా ఉంటే మనం 'సింహరాజ్' సినిమాలో ఉంటది కదా! పిల్లోడికి ఇస్తా ఉంటారు కదా! రాగి ముద్ద. అలా గుర్తుకొస్తది ఈ మాదిరి నేను చేసుకుంటా ఉంటే. ఫస్ట్ 2 గెంట్లు రాగి పిండి ఏసుకోవాలి. దానికి తగ్గట్ట సన్నీళ్ళలో కలుపుకోవాలి బాగా నీట్‌గా. కలుపుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు ఆల్రెడీగా కాంచుకొని పెట్టుకోనుండాలి. ఆ వేడి నీళ్ళలో ఈ కలిపునింది దాంట్లో ఏసి ఒకటేని కలిపెడతానే ఉన్నామంటే మనకు గట్టిగా అయిందాక అలా కలపెడతానే ఉండాలి. అలాగా మన పెద్దోళ్ళు ఒకప్పుడు తాగేవోళ్ళు. తాగి 100 సంవత్సరాలు గూడా బతికినోళ్ళు. ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు గూడా బతకడం లేదు. ఇప్పుడు బర్గర్‌లంట, చికెనంట, మటనంట ఇయన్నీ తిని 40 సంవత్సరాలకే, 30 సంవత్సరాలకే చనిపోతున్నారు. ఇలా ట్రై చేయండి. 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారు. మన హెల్త్‌కి గూడా చాలా మంచిది. పొద్దున్న మార్నింగ్ తాగి, అలాగే నైట్ పూట తాగినామంటే చాలా బాగుంటది మనకి ఆరోగ్యం గూడా. నేను ఇంటికాడ ఎప్పుడు తాగింది లేదు. ఇక్కడ కువైట్‌కొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే నేను తాగుతా ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. బాగా నిద్ర గూడా బాగా పడుతుంది. మీరు గూడా వేడి వేడిగా అప్పుడే తాగకుండా చల్లారి పెట్టుకొని బాగా మార్నింగ్ పొద్దున్నే లేచని ఆ మారి గ్లాస్ నిండా తాగినారంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటది. సద్ది కన్నా ఈ మారి తాగండి రాగి పిండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పటికి గూడా ఎంతమంది ఈ విధంగా తాగుతున్నారో ఒకసారి చెప్పండి నాకు. నాకైతే